తొలకరి వర్షం హైదరాబాద్ నగరంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. భారీ వర్షానికి ఓల్డ్ సిటీలో ఇద్దరు బలైపోయారు. పాత బస్తీలో కరెంట్ షాక్తో ఇద్దరు యువకులు మృతి చెందారు. సాయంత్రం నుంచి గ్యాప్ ఇవ్వకుండా దంచుకొడుతున్న వర్షానికి ఎక్కడికక్కడే విద్యుత్ వైర్లు తెగిపడుతున్నాయి. కరెంటు వైర్ల కింద పట్టడంతో వర్షానికి షార్ట్ సర్క్యూట్ అవుతోంది. తొలకరి వర్షం హైదరాబాద్ నగరంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. భారీ వర్షానికి ఓల్డ్ సిటీలో ఇద్దరు బలయ్యారు. పాత బస్తీలో కరెంట్ షాక్తో ఇద్దరు యువకులు మృతి చెందారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఎన్టీవీ క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ పైట్ల అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రమేష్, హైదరాబాద్ లో కురిసిన తొలకరి వర్షపు జల్లులు పూర్తిగా ఒక విషాదాన్ని మిగిలిందని చెప్పొచ్చు. అయితే హైదరాబాద్ నగరంలో గంట పాటు కురిసిన వర్షం పూర్తిగా బీభత్సం సృష్టించింది. కుండపోతగా దాదాపుగా కొన్ని సెంటీమీటర్ల వరకు కురిసిన వర్షానికి అటు హైదరాబాద్ లో మొత్తం ట్రాఫిక్ అస్తకుతం అయిపోతే సైబరాబాద్ ఏరియా మొత్తం కూడా ఇప్పుడు ట్రాఫిక్ తో చిక్కుకొని ఎక్కడ కూడా వాహనాలు కదలని పరిస్థితి నెలకొంది. మరో చూస్తే అటు పాత బస్సులోని బండగూడ చందనగూడ సమీపంలో ఇద్దరు యువకులు కరెంట్ షాక్ తో బలి కావడం జరిగింది. అయితే ఇద్దరు యువకులు వర్షం సమయంలోనే ఆటోలో దిగి అటు వాళ్ళు ఉన్న గమ్యస్థానానికి చేరుకునే ప్రయత్నం చేస్తారు. అయితే అప్పటికే అక్కడ రెండు కరెంటు వైర్లు తెగిపోయిన విషయం స్థానికులు గమనించలేదు. వాళ్ళు ఆటో నుంచి కరెక్ట్ గా దిగి అటు వాటర్లో కాలు పెట్టేసరికి కరెంటు వైర్లతో కరెంట్ షాక్ కొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడక్కడ బలి కావడం జరిగింది. అయితే చికిత్స అందించాలని చెప్పి కూడా వెంటనే పక్కనే ఓఎస్ తరలిస్తే అప్పటికే చనిపోయినట్టు కూడా చెప్పడం జరిగింది. అయితే ఇలా హైదరాబాద్ సిటీలో చూస్తే మొత్తంగా చాలా ప్రాంతాలు కూడా ఇక్కడ పూర్తిగా విభజన సృష్టించింది. వర్షం వల్ల కూడా హైదరాబాద్ లోని చెత్తబాద్లోని ఖమ్మానికి సంబంధించిన కొంత భాగం కూడా కూలిపోయినట్టుగా సమాచారం ఉంది. అయితే ఎవరికి ఏం కావాలని కూడా సమాచారం ఉంది. మరోవైపు చూస్తే అటు సైబరాబాద్ ఏరియాలో చాలా పదుల సంఖ్యలో ఇప్పటికీ అంబులెన్స్ పూర్తిగా చిక్కపోయినాయి. ఎక్కడెక్కడ ట్రాఫిక్ కూడా కదిలిన పరిస్థితి నెలకొంది. ఆ పూర్తిగా ట్రాఫిక్ కూడా నిలిచిపోవడం జరిగింది. అటు హైటెక్ సిటీ కావచ్చు, ఐకియా కావచ్చు, మాదాపూర్ కావచ్చు, గచ్చిపోలి, అటు రాయదుర్గం కావచ్చు, లేకుంటే ఫైనాన్షియల్ తీసుకోవచ్చు, ఈ మొత్తం కూడా స్టక్ అయిపోయిందని చెప్పొచ్చు. ఎక్కడ కూడా వార్త ట్రాఫిక్ అనే ముందు కదిలిన పరిస్థితి ఉంది. అటు ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు అధికారులు చివరి ప్రయత్నం చేస్తే తొలకరి జల్లులే చాలా బీభత్సంగా కొట్టింది. దాదాపు కొన్ని సెంటీమీటర్ల వరకు వర్షంగా దంచి కొట్టడంతో పరిస్థితి నెలకొందని చెప్తున్నాయి. అయితే ఏదేమైనా కూడా తొలకరి జల్లులు ఇప్పుడు విషాదాన్ని మిగిల్చిందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ రమేష్.